శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస్లాట్లో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తోంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అది కూడా శనివారం నాడు స్వామివారిని దర్శించుకోవటానికి మహిళా భక్తులు ఆసక్తి చూపారు. అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే దుర్ఘటన జరిగిన ప్రాంతానికి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లి పరిశీలించారు. అలాగే మృతుల కుటుంబాలను వారు ఓదార్చారు. క్షతగాత్రుల్ని పరామర్శించి తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం వైపు నుంచి మంత్రుల పరంగా స్పందన ఇది. సీఎం చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో ఉండడంతో ఆయన ఆదేశాల మేరకు లోకేష్ తో పాటు ఇతర మంత్రులు అక్కడికి వెళ్లారు. ఇదే సందర్భంలో తనను తాను సనాతనిగా, హిందూ ధర్మం ఉద్ధారకుడిగా అభివర్ణించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఎందుకంటే తిరుపతిలో తొక్కిస్లాట జరిగినప్పుడు సీఎం చంద్రబాబుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ హుటాహుటిన అక్కడికి వెళ్లడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. గతంలో తిరుపతిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్, ఈవో మధ్య గ్యాప్ వల్ల అనుకోని దుర్ఘటన జరిగిందని కామెంట్ చేశారు. గతంలో 6 భక్తులు చనిపోయినప్పుడు తిరుపతికి పరుగున వెళ్లిన పవన్ ఇప్పుడు కాశీబుగ్గలో 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు దాదాపు 25 మంది గాయాల పాలైన కేవలం దిగ్భ్రాంతి ప్రకటనతోనే సరిపెట్టారనే విమర్శ వెల్లువెత్తుతోంది. జనసేన తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేల్ని అక్కడికి పంపి పవన్ మాత్రం వెళ్లకపోవడం ఏంటనే నిలదీత ఎదురైంది. సనాతనం, హిందుత్వంపై భారీ డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ కు కాశీబుగ్గకు వెళ్లాలని అనిపించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాశీబుగ్గకు వెళ్లకపోవటం వెనుక బలమైన కారణం ఏంటో చెప్పాల్సిన బాధ్యత పవన్ పై ఉందని పలువురు అంటున్నారు. ఇదే వైసీపీపై విమర్శలు చేయటానికైతే ఎంత దూరమైనా పవన్ వెళ్తారని దెప్పిపొడుస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఇలాంటివి వైసీపీ హయాంలో జరిగుంటే పవన్ కళ్యాణ్ లోనే నట విశ్వరూపాన్ని చూసేవారు. జగన్ అంటూ రెచ్చిపోయేవారు. ఇప్పుడు తనకేమీ తెలియనట్లు, సంబంధం లేనట్టు సైలెంట్ అయిపోయారో ఆయన. మిగిలిన మంత్రుల్లా తమ శాఖలకే పరిమితమై ఉంటే పవన్ ను ఎవరూ ప్రశ్నించరని పలువురు గుర్తు చేస్తున్నారు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఒక్కోసారి దేవాదాయ శాఖ మంత్రిగా, హోంమంత్రిగా పవన్ వ్యవహరిస్తూ ఉంటారని, పైగా తనని తాను సనాతనిగా ప్రకటించుకుంటూ ఉంటారని, అందుకే ఆయన్ను ప్రశ్నించాల్సి వస్తోందని నెటిజన్లు అంటున్నారు.